హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డివైన్ సినిమాటిక్స్. విన్ క్రియేషన్ ఆఫ్ ది వరల్డ్. ఇందులో మీరు ముందు తెలుసుకోవాల్సింది పంచమ లక్షణాలు: సర్గ, ప్రతిసర్గ, వంశ, మనవత్ర, వంశాను చరిత్ర. ఇందులో సర్గ అంటే ప్రపంచాన్ని సృష్టించడం, ప్రతిసర్గ అంటే ప్రపంచాన్ని నాశనం చేసి తిరిగి సృష్టించే విధానాన్ని ప్రతిసర్గ అంటారు. వంశ దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్ క్లియర్గా. మనవత్రాస్ అంటే కాలం అని అర్థం. అయితే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. 1000 మహాయుగాలు అంటే ఒక కల్పమని అర్థం. బ్రహ్మదేవుడు ఒక్కరోజు అంటే ఒక కల్పం అని అర్థం. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సత్యయుగం 1,728,000 ఇయర్స్, త్రేతాయుగం 1,296,000 ఇయర్స్, ద్వాపరయుగం 864,000 ఇయర్స్. అయితే వంశాను చరిత్ర గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది 14 లోకాస్ గురించి. ఊర్ధ్వలోకాలు: సత్యలోకం. సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా పిలుస్తారు. ఇందులో బ్రహ్మదేవుడు, ఋషులు ఉంటారు. తపోలోకం: ఇందులో మహర్షులు, యోగులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. జనలోకం: ఇందులో బ్రహ్మదేవుడు, మానసపుత్రులు ఉంటారు. మహర్లోకం: ఇందులో మహర్షులు, ఋషులు ఉంటారు. స్వర్గలోకం: ఇందులో స్వర్గలోకపు రాజైన ఇంద్రుడు, దేవతలు, దేవుళ్ళు, అప్సరసలు. భూర్లోకం: ఇందులో సూక్ష్మజీవులు ఇంకా కొన్ని దివ్య శక్తులు ఉంటాయి. భూలోకం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేను, ఎందుకంటే మనం ఉండేది భూలోకమే కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేను గైస్. అర్ధ్వలోకాలు: అతలలోకం. అతలలోకం ఇది ఒక మాయాలోకం. వితలలోకం: ఇందులో శివుని యొక్క రహస్య శక్తులు ఉంటాయి. అంతేకాకుండా శివుడు మరో రూపంలో ఈ లోకంలో ఉంటారు. ఆ రూపం ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరికైనా తెలిస్తే. సుతలలోకం: ఇందులో అసురులు ఉంటారు. తలాతలలోకం: ఈ లోకానికి రాజు మాయ. ఇతను ఒక శిల్పి. మాయ శక్తులు కలిగిన అసురుడు. శక్తివంతమైన మాయలతో నిండి ఉన్న లోకం ఇది. ఇందులో శక్తివంతమైన జీవులు ఉంటాయి. మహాతల లోకం: ఇందులో వాసుకి సర్పం మరియు శక్తివంతమైన సర్పాలు ఎన్నో ఉంటాయి. రసాతల లోకం: ఈ లోకంలో అసురులు, రాక్షసులు, దైత, దానవాస్ ఉంటారు. పాతాళ లోకం: ఇందులో శేష, వాసుకి, నాగులు, రాజులకి. ఇందులో వజ్రాలు, అందమైన రాజ్యాలు ఎన్నో ఉంటాయి. పితృలోకం: ఇందులో మన పూర్వీకులు నివసిస్తూ ఉంటారు. నరకలోకం: దీని గురించి అందరికీ తెలిసిందే, అందుకే దీని గురించి వివరంగా చెప్పట్లేను. అయితే భూమి మీద ఉన్నప్పుడు మంచి పనులు చేసిన ఆత్మలు స్వర్గానికి, చెడు చేసిన ఆత్మలు నరకానికి వెళ్తాయి. అయితే మంచి చెడులు సమానంగా చేసిన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.